వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనే మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే 6 అనే లెటర్ తోటి కనుక పేరు స్టార్ట్ అయితే అందులో ఎన్ని నెంబర్స్ ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలన్నట్టు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ 6 అనే లెటర్ తోటి కనుక మీ పేరు స్టార్ట్ అయితే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అప్రోచ్ అవ్వండి. సో కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్, హలో నాన్న. 6 అనే లెటర్ గురించి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు జనరల్గా? నాన్న, ఆర్ ఇస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. ఈ లెటర్ పక్కన వచ్చే లెటర్స్ సమ్మేళన బాగుంటే లెటర్ ఆర్కు తిరుగులేదు. లైక్ రిలయన్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి ఆర్తో, ర్యాన్ బ్యాక్సీ, ఇట్లా ఆర్ వచ్చి ఆ లెటర్స్ అన్నీ కరెక్ట్గా కుదిరితే. రిలయన్స్లో వచ్చి 8 లెటర్స్. 8 అంటే మనీ, మోర్ అండ్ మోర్ మనీ, మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ అని. చాలామంది 8 అంటే భయపడుతుంటారు. హెరిటేజ్ 8 లెటర్స్, రిలయన్స్ 8 లెటర్స్. 8 లెటర్స్లో పిజ్జా హట్. సో 6 ఉండి 8 లెటర్స్ ఉంటే తిరుగు ఉండదు. మెయిన్గా 6 లెటర్కి సంఖ్యాబలం చార్నీల్లో 2, పైథాగరస్లో 9. ఈ 2 వల్ల వీళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది. మల్టీ టాలెంటెడ్, దే కెన్ డూ మల్టిపుల్ వర్క్స్ అట్ సేమ్ టైం, మల్టీ టాస్క్ చేయగలరు వీళ్ళు. పైథాగరస్ 9 కాబట్టి కుజుడు ప్రభావం వల్ల వీళ్ళు చాలా ఆస్తులు, భూములు, కార్లు, బంగ్లాలు, అపార్ట్మెంట్స్ కాదు బంగ్లాలు కొనుక్కోవాలి దండిగా. సో ఆర్ పీపుల్ హ్యావ్ గాట్ గుడ్ ఫార్చ్యూన్. బట్ ఆర్లో ఉండి 4 లెటర్స్ ఉంటే ఒక అప్పు తీసుకుంటారు పైకి, సడన్ కొలాప్స్ ఉంటుంది. లైక్ రాజా 4 అక్షరాలు, రామలింగరాజు టు రాజు 4 అక్షరాలు, ఎనీ రాణి కావచ్చు, ఎనీ రాజీ కావచ్చు. ఈ 4 లెటర్స్ నేమ్స్ వాడితే ఒక్కసారిగా టాప్కి వెళ్తారు. ఒక 4-5 ఇయర్స్ టాప్లో ఉంటారు. సడన్ డిప్ అంటే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేస్తాయి. ఇల్లులు కుదలోకి వెళ్ళిపోతాయి, నగలు బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. అరే ఏంట్రా ఇన్ని రోజులు బాగున్నా కదా, సడన్గా ఏంది ఇలా అంటే 2-9 కాంబినేషన్లో పేరు బాగుంటేనే ఎవర్ గ్రీన్ స్టార్స్. ఈ 2-9 కాంబినేషన్, ఆర్ అంటే 2-9 కాంబినేషన్లో నంబర్స్ బాగాలేకపోతే సడన్ కొలాప్స్. కొంతమందికి 50 ఇయర్స్ కొలాప్స్ ఉంటుంది, కొంతమందికి 60 ఇయర్స్ కొలాప్స్ ఉంటుంది. యూజువల్గా ఆర్తో కామనెస్ట్ కొలాప్స్ నేమ్ వచ్చి నేను చూసిందంటే రమేష్, రవి. ఎంతమంది రవిలు, ఎంతమంది రమేష్లు యాక్సిడెంట్స్ అనేవి చెప్పడానికే లేదు. తర్వాత చూసుకుంటే మన మహేష్ బాబుల బ్రదర్ రమేష్ బాబు అర్లీ డెత్ అయింది. మళ్ళీ ఐశ్వర్య రాజేష్ వాళ్ళ నాన్నగారు రాజేష్ అర్లీ డెత్ అయింది. సో డబ్బులన్నీ ఉన్నా కూడా మైండ్లో సాటిస్ఫాక్షన్ లేకుండా రంగనాథ్ గారు 6 లెటర్. సో చాలామంది పొలిటీషియన్స్ కూడా లెటర్ ఆర్తో, ఒక మా ఎక్స్ సీఎం చాలా బాగా గెలిచారు, హెలికాప్టర్ క్రాష్తో చనిపోవడం జరిగింది, లెటర్ ఆరే. సో అన్హ్యాపీ ఎండింగ్స్ 6 లెటర్ ఎందుకు ఉంటాయంటే 2 and 9 డు నాట్ మిక్స్ టుగెదర్. అంటే రాంగ్ నెంబర్స్లో ఉండకూడదు పేరు. అవును. ఎలా సార్? అంటే వాళ్ళకి పాజిటివ్ నెంబర్స్ అంటే ఏముంటాయి జనరల్గా? రాంగ్ నెంబర్స్ ఏముంటాయి, పాజిటివ్ నెంబర్స్? రాంగ్ నెంబర్స్ వచ్చి వీళ్ళు అవాయిడ్ చేయాల్సింది పేరులో 4, 2, 8 అవాయిడ్ చేయాలి. అంటే వీళ్ళ పేరుని సంఖ్యాబలం కూడినప్పుడు 2వ నంబర్ కానీ, 4వ నంబర్ కానీ, 8వ నంబర్ కానీ వస్తే, 2 వస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోతారు. సో రిలేషన్స్ దెబ్బతింటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ తొందరగా తెగదెంపులు చేసేసుకుంటారు. 4 వచ్చిందంటే వీళ్ళ పనులు స్లో అవుతాయి, పనులు సాగుతూనే ఉంటాయి. 1 ఇయర్లో అవ్వాల్సిన పని 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్. సో డిలే రాహు ప్రభావం వల్ల. 8 వచ్చిందంటే అన్హ్యాపీ ఎండింగ్స్, డిప్రెషన్, యాక్సిడెంట్స్. సో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది 8 వస్తే. లైక్ రమేష్ బాబు పేరులో 44 నంబర్, ఆయనేమో లెటర్ ఆరేమో 9, రమేష్ బాబులో సంఖ్యాబలం 44, దాంట్లో 13 ఓవల్స్, 31 కాన్సనెంట్స్. ఈ 13 4, 31 4, 44 8. సో 2 రాహులు, ఒక శని కలయికలో రమేష్ బాబు గారు, ఒక గ్రేట్ సూపర్ స్టార్ కృష్ణ కొడుకు. అలా హెల్త్ పాడవడం, కెరియర్లో డౌన్ అవ్వడం, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళడం, అర్లీ డెత్ అవ్వడం. ఆయన 6 లెటర్లో ఉండి 44 కాకుండా ఆయన పేరులో 50 నంబర్ కానీ, 52 నంబర్ కానీ ఉంటే మహేష్ బాబులా కూడా ఆయన కూడా స్టార్. స్టార్టింగ్ ఆయన కూడా రైజ్ అయినాడు. 6 లెటర్లో ఇనిషియల్గా ఆయన ఫస్ట్లో బ్లాక్ టైగర్, ఆ సినిమాలు, ఈ సినిమాలు హిట్ అయినాయి.
నిలదొక్కునేసాడు హీరో, ఒక యంగ్ టైగర్ పుట్టాడు అనుకున్నాం. బట్ మళ్ళీ సడన్గా కొలాప్స్ అవ్వడం. 6 లెటర్లో ఉండే క్యారెక్టర్ అది నాన్న. రాజేష్ కూడా తమిళ్లో తెలుగులో చాలా సినిమాలు హీరో చేశాడు. 38 ఇయర్స్కే హీ డైడ్ అట్ ఏ వెరీ యంగ్ ఏజ్. వాళ్ళ ఇద్దరు కొడుకులు కూడా అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. 6 ఉండి పేరు బాగాలేకపోతే ఇది, 6 ఉండి పేరు బాగుంటే ప్రతిరోజు పండగలా ఉంటుంది. వీళ్ళకి మంచి మనసు ఉంటుంది. 6 వాళ్ళకి దయాగుణం, జాలి, కరుణ, స్పిరిచువాలిటీ, హెల్పింగ్ నేచర్. బట్ రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళ గురించి ఐఎమ్ వరీడ్. నంబర్స్ బాగుండి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. సో న్యూమరాలజీ ఏమంటే రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు చెక్ చేసుకోవాలి. ఇలాగ నేను పేర్లు చెప్తున్నాను. పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.